ఏపీలో మంత్రిమండలి విస్తరణపై సీఎం చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. సీనియర్ నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. జిల్లాల వారీగా నేతలను కలుస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో స్థానం దక్కని వారిని చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. చంద్రబాబుతో సమావేశం తర్వాత గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కన్నీరు పెట్టుకుంటూ వెళ్లారు. దీంతో మరోసారి ధూళిపాల నరేంద్రకు నిరాశ ఎదురైనట్టుగా అర్థమవుతోంది. ఏపీలో మంత్రిమండలి విస్తరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. సీనియర్ నేతలతో వరుస మంతనాలు జరుపుతున్నారు. జిల్లాల వారీగా నేతలను కలుస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో స్థానం దక్కని వారిని చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. చంద్రబాబుతో సమావేశం తర్వాత గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కన్నీరు పెట్టుకుంటూ భావోద్వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెండు 2019లోనే ధూళిపాళ్ల నరేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశించారు. కానీ అప్పుడు ఆయనకు నిరాశ ఎదురైంది. ఇప్పుడు మరోసారి ఆయన భావోద్వేగంతో తిరిగి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి ఆయనను బుజ్జగించినట్టుగా తెలుస్తోంది. కన్నీరు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీన్ని బట్టి ధూళిపాళ్లకు మరోసారి మొండి చేయి మిగిలిందని అర్థమవుతోంది. ఇక సీఎం చంద్రబాబుతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై తన అభిప్రాయాలను చంద్రబాబుకు తెలియజేశారు. మరోవైపు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ చంద్రబాబును కలిసే నేతల సంఖ్య పెరిగిపోతోంది. చంద్రబాబుతో సీనియర్ నేతలు వరుస భేటీలు జరుపుతున్నారు. ఏపీ కేబినెట్లో 26 మంది వరకు నియమించుకునే వీలుంది. అందువల్ల ఈసారి మొత్తం స్థానాల్ని భర్తీ చేస్తారని తెలుస్తోంది. మంత్రివర్గంలో ధూళిపాళ్ల నరేంద్ర విస్తరణలో భాగంగా ఆయన స్థానాన్ని ఆశించారు. కానీ ఆయనకు మరోసారి నిరాశ ఎదురైనట్టుగా పరిస్థితిని బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు ధూళిపాళ్ల నరేంద్రకు మంత్రి పదవి ఇవ్వలేదని నరేంద్ర అనుచరులు, నరేంద్ర కార్యవర్గం అంతా కూడా అప్పుడు అసంతృప్తికి గురయ్యారు. ధూళిపాళ్ల నరేంద్ర కూడా బాహాటంగానే తన అసంతృప్తిని నాడు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. సో అయితే చంద్రబాబు ఆ రోజు బుజ్జగించిన నేపథ్యంలో ఆయన నెమ్మదించారు. ఈసారి విస్తరణలో భాగంగా ధూళిపాళ్లకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అలాగే ఆయన అనుయాయులు కూడా విస్తరణలో కంపల్సరీ ఆయనకు ఒక ప్లేస్ కల్పిస్తారు అని చెప్పి అనుకున్నారు. కానీ ధూళిపాళ్ల నరేంద్రకు మరోసారి నిరాశ ఎదురైనట్టుగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఆయనను బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధూళిపాళ్లను పిలిపించుకుని మాట్లాడారు. సో దాంతో తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటూ ధూళిపాళ్ల చంద్రబాబును కలిసిన అనంతరం కారులో తిరిగి వెళ్తూ మీడియా కంటపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ధూళిపాళ్ల రెండవసారి నిరాశ ఎదురైంది. ఈసారి విస్తరణలోనైనా ఆయనకు మంత్రి పదవి ఖాయం అని చెప్పేసి ఆయన ఆశించారు. కానీ ఆయన ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత వెళ్లిపోయిన తీరుని బట్టి చూస్తుంటే ఆయనకు మరోసారి నిరాశ ఎదురైనట్టుగా తెలుస్తోంది. బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నట్టుగా అనిపిస్తోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ధూళిపాలకి నిరాశ తప్పదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సామాజిక వర్గాల సమీకరణ అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి ముందు ఉన్నటువంటి ఒక పెద్ద టార్గెట్. అందులో భాగంగా ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎంతమందిని అకామిడేట్ చేయాలన్నది చాలా కీలకమైన అంశం. దాంతో పాటుగా వారిని పక్కన పెట్టి కొత్తగా ఇప్పుడు పార్టీకి భవిష్యత్తులో రాజకీయ అంశాలను దృష్టిలో ఉంచుకొని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని, అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎక్కువ అకామిడేట్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఎందుకంటే ఉన్నటువంటి పరిమితుల్ని ముఖ్యంగా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రెడ్డి కమ్మ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమీకరణల్ని బేరీ చేసుకోవాలి. అదనంగా కొత్త వారికి ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ రూపంలో ఒక వ్యక్తి ఇప్పుడు అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో
నాయకుడిగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన పూర్తి బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి వ్యక్తిగా లోకేష్ ఈసారి కేబినెట్ లో అడుగుపెడుతున్న సందర్భంలో కొత్త వాళ్ళకి కూడా ఆ సామాజిక వర్గాన్ని నుంచి ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి చూసుకుంటే అక్కడ కూడా ఒక పెద్ద సమస్య అనేది ఉంది. ఓవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా గట్టిగా ఒత్తిడి తీసుకొస్తున్న సందర్భంలో ఆదినారాయణ రెడ్డి వైపు నుంచి కూడా కొంత ఒత్తిడి ఉంది. ఆదినారాయణ రెడ్డిని ఎట్లా సరే అకామిడేట్ చేయాలనేటువంటి ఆలోచనలు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఉన్న వాళ్ళలోనే ఒకళ్ళు తను తగ్గించాలి అనేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యంగా పెద్ద సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళని అకామిడేట్ చేయడం కష్టమే. దానికి ఆ ఈక్వేషన్స్ లో అటు ధూళిపాడకు కానీ ఇటు పయ్యావుల కేశవ్ కానీ పార్టీలో సీనియర్లుగా గతంలో టీడీపీ విపక్షంలో ఉన్న సందర్భంలో పార్టీకి చాలా గట్టిగా పనిచేసినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా కొంత నిరాశ తప్పకపోవచ్చు అనే విషయం చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. కేశవ్ కూడా దాదాపుగా అదే రకమైనటువంటి ఈక్వేషన్స్ ఫార్ములాస్ అనేవి వర్తించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు కేశవ్ కానీ ఇటు ధూళిపాల నరేంద్ర కానీ నిరాశ తప్పదు అనే విషయం మనకు కనబడుతుంది. ఇక రెడ్డి సామాజిక వర్గాన్ని ఎట్లా అకామిడేట్ చేస్తారు, ఉన్నటువంటి వ్యక్తులను ఏ రకంగా తొలగిస్తారు అనేది చూడాల్సిన విషయం. ఇక దీంతో పాటుగా ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళని, బీసీని, అదే సందర్భంలో కాపు సామాజిక వర్గాన్ని, ఎస్సీ ఎస్టీని వీళ్ళ ముగ్గురిని ఎట్లా ఈక్వేట్ చేయాలి, వాళ్ళని ఏ రకంగా అకామిడేట్ చేయాలన్నది ముఖ్యమంత్రి ఇంకా కసరత్తు కొనసాగిస్తున్నారు. దాదాపుగా అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రక్రియ, ఈ కొనసాగింపు అనేది జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి మనసులో ఒక ఎజెండా అయితే ఉంది, ముఖ్యమంత్రి మనసులో ఒక ఆలోచన అయితే చాలా క్లియర్ గా ఉంది ఎవరెవరిని పెట్టుకోవాలి అన్న విషయంలో. కానీ ఉన్న వాళ్ళలో ఒక 5-6 డ్రాప్ చేయడం, ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళని కొంత బొద్దుగింపు చేయడం, ఈ కార్యక్రమాలని ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఆ కార్యక్రమం మీదే ముఖ్యమంత్రి ఉదయం నుంచి ఆ మాటకు వస్తే ఉగాది నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ఇంకా బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు పూర్తిగా బయటపడింది, ముహూర్తం ఖరారైంది కాబట్టి ముఖ్యమంత్రి మీద అన్ని వర్గాల వైపు నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. కాబట్టి కౌన్సిల్ నుంచి వేరెవరికి కూడా స్థానం లభించేటువంటి ఆస్కారం లేదు అనే విషయం ఒక ఇండికేటివ్ గా ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆల్రెడీ లోకేష్ ని కౌన్సిల్ నుంచి తీసుకున్నాం కాబట్టి కొత్తగా కౌన్సిల్ నుంచి ఎవరిని తీసుకోము అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా గట్టిగా ఆశిస్తున్నాడు, పయ్యావుల కేశవ్ ఆశిస్తున్నాడు, గాలిబుద్ధి కృష్ణారెడ్డి చాలా గట్టిగా ఆశిస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా చూడాలి. దీంతో పాటుగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్యమంత్రికి చాలా సన్నిహితుడు. గతం నుంచి ఆ మాటకు వస్తే చదువుకునే రోజుల నుంచి కూడా చాలా క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన విషయంలో ఏం చేయబోతున్నారు, అల్లిరంగరాజు రెడ్డికి దాదాపుగా సీటు ఖాయం, ఆయన బెస్ట్కి వచ్చినటువంటి డోకా లేదు అని చెప్పి ఒక వర్గం చెప్తున్నప్పటికీ అది కూడా తప్పించవచ్చు అనేది మరో వర్గం చేస్తున్నటువంటి ప్రచారం. కాబట్టి ఉన్న వాళ్ళని డ్రాప్ చేయడం, కొత్త వాళ్ళని తీసుకురావడం, ఇవన్నీ కూడా ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. మొత్తగా కొంతమంది సీనియర్లకి పార్టీలో గతంలో చాలా యాక్టివ్ గా పనిచేసిన వాళ్ళకి నిరాశ తప్పకపోవచ్చు, సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా మాత్రం చెప్పొచ్చు. ఆల్రైట్, అది పరిస్థితి. 2004 నుంచి 2009 వరకు పొన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఒక్కరే. అప్పట్లో కాంగ్రెస్ను ఆయన ధీటుగా ఎదుర్కొన్నారు. ఏనాడు తాను పదవిని ఆశించలేదని, అడగలేదనే విషయాన్ని ఆయన ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈసారైనా తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరినట్లు సమాచారం. అయితే అందుకు ముఖ్యమంత్రి సామాజిక సమీకరణల నేపథ్యంలో తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. సో దీంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు, కన్నీరు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 2014లో ప్రభుత్వంలోకి రాగానే పార్టీ తాను మంత్రి పదవిని ఆశించారు. కానీ నాడు ఆయనకు మొండి చేయి మిగిలింది. తిరిగి మరోసారి విస్తరణలో కూడా ఆయనకు అవకాశం లేదు అన్న విషయం అర్థమయిన తర్వాత ధూళిపాళ్ల కన్నీరు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక అనంతపురం జిల్లాకు చెందిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, గుంటూరుకు చెందిన ధూళిపాళ్ల నరేంద్రతో పాటు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడితో పాటు పలువురు సీనియర్ నేతలు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. కొత్త కేబినెట్లో మార్పులు చేర్పులు గురించి ఆయనతో చర్చించారు. రేపు వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 9:25 ముహూర్తంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కొత్త కేబినెట్ కూర్పులపై ఈ అర్ధరాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు ఉందండి ఆయన అందరికీ చిట్లు సందేశం పంపిస్తున్నాడు, ఎవరికి ఏం చెప్పటం లేదు. నేను 10 నిమిషాలు కూర్చున్నాను, నాకు వదులు దివాకర్ రెడ్డి అంటారు తప్ప ఇక రెండోది మళ్ళీ అడిగారా పైవాళ్ళకి? ఇప్పుడు లేదు. ఇంకో మాట ఆయన చెప్పా, మంచి ఇమేజ్ ఉన్నటువంటి ఒక్క మాట ఇమేజ్ ఉండాలండి మీ గవర్నమెంట్కు, అది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, మేము కోరుకుంటున్నాము చెప్పొచ్చాను.
నాకు వదులుతుంది చాలా చూసుకొని చేస్తాను. నేను మా బ్రదర్ పేరు ఎత్తలే, అది చెప్పలే. ఐ నెవర్ వెంట్ దేర్ ఫర్ మై బ్రదర్. ఆ ప్రసక్తి ఇంతవరకు ఎప్పుడు తెలుసు చెప్పను కూడా అతను ఇష్టమైతే తీసుకుంటా లేకలే. ఇంపార్టెంట్ మన ఉద్దేశం మీకు మంచోడు వాడు. ఆశావహుల తరపున స్టాండ్ తీసుకుంటున్న నేతల్ని కూడా చూస్తున్నాము. కేబినెట్లో పయ్యావుల కేశవుకు చోటు కల్పించాలని జేసీ కోరినట్టు ఆయనే చెబుతున్నారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పటివరకు మనం విన్నాం. చంద్రబాబు అంతరంగంలో ఏముందో తెలియట్లేదని, చివరి నిర్ణయం ఆయిందేనని ఆయన అంటున్నారు. అలాగే మంత్రివర్గం ఏర్పాటై దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయింది. చాలా కాలం తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు చేస్తున్నారు. సో మంత్రివర్గంలో ఎవరెవరుంటారు, కొత్తగా ఎవరెవరు వస్తారు, ఎవరి శాఖలు మారుతాయి అనే అంశంపై ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆశావహులతో చూద్దాము చేద్దాము అని చెబుతున్నారు. తన అంతరంగాన్ని మాత్రం బయటకు చెప్పట్లేదు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇటు కడప రాజకీయం రసకందాయంగా మారింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి అవకాశం ఇవ్వద్దు అంటూ ఆ జిల్లా నేతలు చంద్రబాబును కోరుతున్నారు. అది ఆదినారాయణ రెడ్డి వర్గానికి ఇబ్బందికరంగా మారింది. మంత్రి పదవి ఇవ్వద్దని మంత్రి గంటాతో రామసుబ్బారెడ్డి, లింగారెడ్డి సమావేశమయ్యారు. మంత్రి పదవి ఇస్తే ఆయన ముందు మేము చేతులు కట్టుకుని నిలబడలేమనే విషయాన్ని మంత్రి గంటాకు వివరించారు. కడప జిల్లా నేతలను మంత్రి గంటా, సీఎం రమేష్ బుజ్జగిస్తున్నట్టుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతో అర్ధరాత్రి వరకు జాబితాలు వెలువడే అవకాశం కనిపించట్లేదు. ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే విజయనగరం జిల్లా టీడీపీలో కూడా మంత్రి పదవులు చిచ్చు రేపుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇవ్వొద్దని ఆ జిల్లా నేతలు కోరుతున్నారు. సుజయ కృష్ణకు వ్యతిరేకంగా జిల్లా టీడీపీ నేతలు ఒక్కటయ్యారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ముఖ్య నేతలను కలిసి సుజయ కృష్ణకు మంత్రి పదవి ఇవ్వొద్దని కోరుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం అనైతికమన్నారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత కోసం న్యాయపరంగా పోరాడతామని ఆయన అన్నారు. ఇప్పుడు మనకు కొన్ని చట్టాలు, కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. నైతికంగా ఉండాల్సినది ఒక ఎత్తు, కానీ చట్టం అనేది కూడా ఉందన్నమాట. ఈరోజు యాంటీ డిఫెక్షన్ లా అనేది పెట్టి, యాంటీ డిఫెక్షన్ లా అనేది మళ్ళీ ఒకసారి సవరణ చేసి ఇంత పకడ్బందీగా చేసి పెట్టినది ఎందుకంటే ఒక పార్టీ ఒక సింబల్ మీద ఎలక్ట్ అయిన వాళ్ళు తిరిగి ఈ విధంగా మారి పెట్టి చేస్తే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పి అంత ఓపెన్గా 21 మంది పోతే ఈరోజు వరకు స్పీకర్ దాని మీద నిర్ణయం తీసుకోకపోగా, మరి కోర్టు ఒక పక్క నుంచి తీసుకోండి అంటే కూడా తీసుకోకపోగా, పక్కన రాష్ట్రం తెలంగాణలో జరిగేది చూస్తూ ఉన్నారు, మిగతా రాష్ట్రాల్లో జరిగేది చూస్తూ ఉన్నారు. ఇన్నిసార్లు నిజం చెప్పాలంటే ఎవరు కూడా బాధ్యత ఉండేవాళ్ళు పోయి ఇది చట్టము, ఇది రూల్, దయచేసి ఇది ఇంప్లిమెంట్ చేయండి అని అడిగే వరకు తీసుకోకూడదు. నైతికంగా మీరే దాన్ని కట్టడి చేయాలన్నమాట. ఇటువంటి సాంప్రదాయం కట్టడి చేయాలి. ఎందుకంటే మంచిది కాదు అది ప్రజాస్వామ్యానికి. ఈరోజు ఇంకా మంత్రులకు కూడా వాళ్ళనే ప్రమాణ స్వీకారం చేపిస్తామంటే ఇంకా మనం ఏం చెప్పగలుగుతాం దీనికి? ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా పోయినప్పుడు న్యాయం జరుగుతుంది అంటే మనకు కూడా రిప్రజెంటేషను, ఇంకా న్యాయం అనేది స్పీకర్ దగ్గర ఉంది. స్పీకర్ ఏం న్యాయం చేస్తున్నాడో ఆయనకు తెలుసు, ఆయన ఆత్మసాక్షికి తెలుసు. బట్ తీసుకునే చర్యలు అయితే ఏవైతే ఉన్నాయో చట్టపరంగా ఖచ్చితంగా ఏ పార్టీ మేము కూడా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్య.